ఈ భూమి మీద ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే చెట్లతో నిండి ఉన్న ప్రాంతాలు ఏవైనా సరే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పచ్చదనం అంటే మనకందరికీ కూడా అంత ఇంట్రెస్ట్ కాబట్టి. కానీ చెట్లతో నిండి ఉన్న ఒక ప్రాంతం ఈ భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటి అని కనుక చెప్పినట్టయితే, ఈ భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ ప్లేసెస్లో అది ఒకటి. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళకూడదని కనుక చెప్పినట్టయితే మీ రియాక్షన్ ఏంటి? నిజమే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక పొలం. అయితే ఈ పొలం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఖాళీగా కనిపిస్తోంది. కానీ మధ్యలో ప్రాంతంలో మాత్రం కొన్ని ట్రీస్ అయితే కనబడుతున్నాయి. అయితే సాధారణంగా ఇలాంటి టైంలో రైతులు ఏం చేస్తారు, ఆ ట్రీస్ అన్నింటినీ కూడా కొట్టేసి ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటారు. కానీ ఈ ఫామ్ ల్యాండ్లో మాత్రం అక్కడి ఫార్మర్ ఆ చెట్లను ఎట్టి పరిస్థితుల్లోని కొట్టకూడదు, ఆ చెట్ల దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. దాని చుట్టుపక్కల ప్రాంతాలలో మాత్రమే పని చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఆ చెట్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఆ రైతుదే కానీ ఆ చెట్లు ఉన్న ప్రాంతం అతనిది కాదు. ఆ ప్రాంతం యుఎస్ మిలిటరీకి చెందింది. యుఎస్ మిలిటరీ కేవలం ఆ పర్టికులర్ సర్కిల్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇది నార్త్ కరోలినాలో ఉంటుంది. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వాళ్ళు ఎందుకని మొత్తం పొలాన్ని కొనకుండా ఆ చిన్న ప్రాంతాన్ని మాత్రమే కొన్నారు అంటే, వాళ్ళు ఏదైనా నిర్మించాలి అనుకుంటే పెద్ద సైట్ని కొంటారు కదా, ఆ చిన్న సైట్ని ఎందుకు కొంటారు? అండ్ అది కూడా వాళ్ళు కొనుగోలు చేసింది 1961లో. అందువలన ఎందుకు కొన్నారు అనే క్వశ్చన్ చాలా ఎక్కువగా వినబడింది. బట్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా దీనికి ఒక ఆన్సర్ అయితే దొరకడం మొదలుపెట్టింది. వాళ్ళు ఆ సైట్ని కొనుగోలు చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ సైట్ కాదు, ఆ సైట్ కింద ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా ముఖ్యమైనది కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతాన్ని అయితే కొనుగోలు చేశారు. ఇది నార్త్ కరోలినాలో ఉన్న ఒక నార్మల్ సైట్ అని అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ సైట్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రహస్యాన్ని తనలో దాచుకొని ఉంది. అది కూడా 60 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి ఆ రహస్యాన్ని తనలో దాచుకొని ఉంది. ఆ సీక్రెట్ థింగ్ ఆల్మోస్ట్ రాత్రికి రాత్రి కొన్ని వేల మంది అమెరికన్స్ ని చంపబోయింది. కానీ జస్ట్లో మిస్ అయింది ఆ ఈవెంట్. అండ్ ఇప్పుడు నేను చెబుతున్నంతా కూడా గోల్డ్స్బోరో ఇన్సిడెంట్ గురించి. ఇది ఈ ప్రపంచంలోని అత్యంత స్కేరియస్ట్ ఇన్సిడెంట్స్ లో ఒకటని చెప్పాలి. అసలు ఏం జరిగింది, అక్కడ దాగున్న రహస్యం ఏంటి, ఎందుకని 10,000 మంది చనిపోయే పరిస్థితి అప్పట్లో క్రియేట్ అయింది, వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ రోజు డేట్ జూన్ 23, 1961. అర్ధరాత్రి ఇంకా అవ్వలేదు, టైం 11 అవుతోంది రాత్రి. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి కేవలం 3 రోజులు మాత్రమే అవుతోంది. ఆ టైంలో B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ స్ట్రాటజిక్ బాంబర్ ఆకాశంలో ఎగురుతోంది. అండ్ ఆ టైంలో అది రీఫ్యూలింగ్ చేస్తోంది, అది కూడా ఆకాశంలోనే. బేసిక్గా ఆ టైంలో అది నార్త్ కరోలినాలోని గోల్డ్స్బోరో అనే ఒక ప్రాంతంలో ఉంది. ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అనేది చాలా ప్రమాదకరమైన పని. కాకపోతే ఆ పైలట్స్ ఇద్దరికి కూడా దీని గురించి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు దాన్ని ఫిల్ చేస్తున్నారు. అయితే సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది ఆ పెద్ద విమానంలో. అది రీఫ్యూలింగ్ ట్యాంకర్ వాళ్ళకి చాలా క్లియర్గా కనబడింది. అదేంటి అంటే, ఆ B-52 విమానం వాటి యొక్క రెక్కల్లోని ఒక దాని నుంచి ఫ్యూయల్ని బయటికి లీక్ చేస్తోంది. సో ఇమీడియట్గా రీఫ్యూలింగ్ ఆప్షన్ని ఆపేసి రీఫ్యూలింగ్ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అండ్ ఈ బాంబర్ ఫ్లైట్ని కూడా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఎయిర్ బేస్ అయిన పోస్ట్ హేస్ట్ దగ్గర ల్యాండ్ అవ్వమని చెప్పారు. అయితే ఇక్కడ ట్రబుల్ ఏంటంటే, B-52 చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. అందువలన అది సేఫ్గా ల్యాండ్ అవ్వడం అనేది చాలా కష్టం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్గా ఏవియేషన్ గురించి బాగా తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఒక విషయం గురించి అవగాహన ఉండేది. అప్పట్లో చాలా వరకు ప్లేన్స్ చాలా హెవీగా టేక్ ఆఫ్ అవుతాయి. కాకపోతే అంత వెయిట్తో అవి ల్యాండ్ అవ్వలేవు. సేఫ్టీ రేటింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, ఆ రేటింగ్స్కి తగ్గట్టుగా చూసుకున్నట్టయితే ఆ విమానాల వెయిట్ చాలా తక్కువగా ఉండాల్సి ఉంటుంది సేఫ్గా ల్యాండ్ అవ్వాలంటే. కానీ అవేంటంటే ఫుల్ ట్యాంక్ ఆఫ్ ఫ్యూయల్తో వెళ్తూ ఉంటాయి కదా, ఆ ఫుల్ ట్యాంక్ ఆఫ్ ఫ్యూయల్ మార్గ మధ్యలో చాలా వరకు అయిపోతుంది కాబట్టి దిగే టైంకి సేఫ్టీ రేటింగ్స్కి తగ్గట్టుగా దాని యొక్క వెయిట్ వస్తుందన్న ఉద్దేశంతో వాటిని అలా పంపించేస్తూ ఉంటారు. అండ్ B-52 కూడా సేమ్ ఇదే మెథడ్ని అయితే అనుసరిస్తూ ఉంది. ఇది బేసిక్గానే చాలా పెద్ద క్రాఫ్ట్.
అండ్ దీంట్లో 150,000 కేజీల జెట్ ఫ్యూయల్ అయితే నింపొచ్చు. అంటే ఆ ఫ్యూయల్ బరువే సుమారుగా 22 ఆఫ్రికన్ ఎలిఫెంట్స్తో సమానంగా ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఇది చాలా అంటే చాలా పెద్ద వెయిట్. సో అందువలన ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇమీడియట్గా కిందకి ల్యాండ్ అవడం అనేది ఇంపాసిబుల్. సో అందుకని ఆ ప్లేన్ని సేఫ్గా ల్యాండ్ చేయడం కోసం పైలట్ ఏం చేశారంటే దాన్ని ఒక ప్యాటర్న్లో అటు ఇటు తిప్పడం మొదలుపెట్టాడు ఆ ఎయిర్ బేస్ చుట్టుపక్కల ప్రాంతాలలో. అంటే ఈ గ్యాప్లో కొంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది, ఆ తర్వాత దీన్ని సేఫ్గా ల్యాండ్ చేయొచ్చు అని అనుకున్నాడు. కానీ నిమిషాలు గడుస్తున్న కొద్దీ ఆ విమానం యొక్క వింగ్ నుంచి బయటకు లీక్ అవుతున్న ఆయిల్ పెరిగిపోతూ వస్తోంది. అలా లీక్ అవుతున్న ఆయిల్ అంతా కూడా కిందన ఉన్న నేల మీద పడుతోంది. ఆ టైంలో చాలా ఇళ్ళు కూడా ఉన్నాయి ఆ ప్రాంతంలో, వాటి మీద కూడా పడ్డది. సో మొదట ఒక మైనర్ ఆపరేషనల్ ఇష్యూగా అనుకున్నది కాస్త తర్వాత ఫుల్ స్కేల్ ఎమర్జెన్సీగా మారిపోయింది. ఇంకా పైలట్ చేసేదేమీ లేక దాన్ని కిందకి ల్యాండ్ చేద్దాం అనుకున్న టైంలో చాలా హెవీ వెయిట్ ఉండడం వలన అది కంట్రోల్ని తప్పి డయాగ్నల్గా నోస్ డైవ్ చేయడం మొదలుపెట్టింది. అంటే చాలా వేగంగా డయాగ్నల్గా కిందకి పడిపోవడం మొదలుపెట్టింది. దాన్ని కంట్రోల్ చేద్దామంటే పైలట్ వల్ల కూడా కావట్లేదు, అది ఏమాత్రం వేగాన్ని అయితే తగ్గించుకోవట్లేదు. అయితే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కోల్పోవడం అనేది పెద్ద విషయమే, కానీ ఈ పర్టికులర్ B-52 విమానాన్ని కోల్పోవడం మాత్రం చాలా అంటే చాలా పెద్ద విషయం. అది కనుక పూర్తి స్థాయిలో నేల మీద పడి కొలైడ్ అయినట్టయితే చాలా పెద్ద విపత్తు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ B-22 ప్లేన్లో 2 పెద్ద హైడ్రోజన్ బాంబ్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి కూడా 3.8 మెగాటన్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాగసాకి నగరం మీద పడిన బాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. అయితే ఆ ఫ్యాట్ మ్యాన్ బాంబు ఎంత ఎనర్జీని అయితే బయటకు రిలీజ్ చేసిందో దానికంటే 200 రెట్లు ఎక్కువ ఎక్స్ప్లోజివ్ ఫోర్స్ని ఈ ఒక్కొక్క బాంబు ప్రొడ్యూస్ చేయగలుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇవి కనుక పేలినట్టయితే ఎంత భారీ విధ్వంసం జరుగుతుందో. అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు అమెరికా యొక్క పైభాగంలో US ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హైడ్రోజన్ బాంబులు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? బేసిక్గా వేరే దేశాల మీద తిరుగుతున్నారంటే యుద్ధం చేయడానికి అనుకోవచ్చు, కానీ వాళ్ళ నేల మీదే వాళ్ళు తిరుగుతున్నారు కదా, మరి అలా ఎందుకు తిరుగుతున్నారు అంటే దానికి సింపుల్గా చెప్పాల్సిన పేరు క్రోమ్ డోమ్. బేసిక్గా అప్పట్లో ఒక ఆపరేషన్ జరిగింది, ఆ ఆపరేషన్ పేరే ఈ క్రోమ్ డోమ్. పేరు వినడానికి చాలా నార్మల్గా చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ చాలా ప్రమాదకరమైన అత్యంత దారుణమైన ఆపరేషన్స్లో ఇది ఒకటి. 1960sలో US ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ క్రోమ్ డోమ్ ఆపరేషన్ని 8 ఏళ్ల పాటు కంటిన్యూ చేశారు. బేసిక్గా ఇది ఒక డూమ్ స్టే ప్రోగ్రామ్ అని కూడా చెప్పొచ్చు. వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే సోవియట్ స్టేట్ మీద ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం. అంటే ఆ టైంలో కోల్డ్ వార్ జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా, అండ్ న్యూక్లియర్ టెన్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ టైంలో ఎవరి మీద అణుబాంబు వేస్తారో తెలీదు. అండ్ అప్పట్లో నడుస్తున్న స్ట్రాటజీ ఏంటంటే నువ్వు నా మీద 2 బాంబులు వేస్తే నేను నీ మీద 4 బాంబులు వేస్తా. ఏదో చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు వాడు నన్ను 2 కొడితే నేను 4 కొడతా అన్నట్టు ఉంటాం కదా, సేమ్ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆ కోల్డ్ వార్ టైంలో నడుస్తూ ఉండేది. అయితే ఇదంతా కూడా నార్మల్ బాంబులకు వర్తిస్తుంది, లేదంటే మిసైల్స్కి వర్తిస్తుంది. కానీ అణుబాంబుల విషయానికి వచ్చేసరికి ఇది అసలు ఏమాత్రం వర్తించదు. ఎందుకంటే ఒక్క అణుబాంబు పడినప్పటికీ కూడా అక్కడ జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే మొట్టమొదటిగా అణుబాంబుని వేరే దేశం మీద పడేస్తారో వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోవియట్స్ అమెరికా మీద మొట్టమొదటిగా ఒక అణుబాంబును వేశారు అనుకుందాం. ఆ టైంలో యునైటెడ్ స్టేట్స్ కమాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని ముఖ్యమైన భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది అనుకుందాం. సో అప్పుడు వాళ్ళు రిటాలియేటరీ అటాక్స్ చేయాలంటే కుదరని పని. వాళ్ళు వాళ్ళ దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో వాడలేరు. సో అప్పుడు డిస్ట్రక్షన్ అనేది ఒక సైడే ఉంటుంది, మ్యూచువల్గా ఉండదు. అండ్ ఆ టైంలోనే ఈ క్రోమ్ డోమ్ అనే ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే మల్టిపుల్ B-52 బాంబర్స్ని ఆకాశంలో తిప్పుతూ ఉంటారు. వాటిలో థర్మో న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడు గాల్లోనే తిరుగుతూ ఉంటాయి, భూమి మీద అసలు ల్యాండ్ అవ్వవు. సో ఒకవేళ సోవియట్స్ గనక అమెరికా మీదకి బాంబులు గనక వేసినట్టయితే, అంటే అణుబాంబులు వేసినట్టయితే అమెరికా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి చెందిన కొన్ని పవర్ఫుల్ బాంబులు ఆల్రెడీ ఆకాశంలో తిరుగుతున్నాయి కాబట్టి ప్రెసిడెంట్ ఒక్క మాట చెప్పినట్టయితే అవన్నీ కూడా రష్యా మీదకి వెళ్ళి ఆ బాంబులన్నింటినీ కూడా రష్యా మీదకి వేసేస్తాయి. సో రష్యా అంతా కూడా మళ్ళీ నాశనం అయిపోతుంది. సో రివెంజ్ తీర్చేసుకున్నట్టు అవుతుంది. బేసిక్గా వినడానికి ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్గా చాలా సాలిడ్ ప్లాన్లా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడే ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ని చంపగలిగే ఆయుధాలు అమెరికన్స్ యొక్క పై నుంచి రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు చెప్పున 8 ఏళ్ల పాటు కంటిన్యూస్గా తిరిగాయి 1960లలో. బేసిక్గా ఫ్లయింగ్ అనేది సేఫెస్ట్ ట్రావెల్ మెథడ్సే. కాకపోతే ఎయిర్ క్రాఫ్ట్ అన్నేళ్ల పాటు
ఆకాశంలో తిరగడం, అది కూడా ఏదో ఒక ఆదేశం వచ్చేంత వరకు, ఆదేశం రానంత వరకు ఈవెన్ ఫ్యూయల్ కోసం కూడా కిందకి దిగడానికి వీల్లేదు. అందుకనే దానికి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రెజెంట్ సినారియోకి వద్దాం. 23 జనవరి 1961 ఏం జరిగిందనే దానికోసం. ఆ విమానం అలాగా కిందకి పడిపోతోంది, చాలా వేగంగా పడుతోంది. అండ్ దాంట్లో 2 మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ కూడా ఉన్నాయి మనుషులు నిర్మించిన వాటిల్లో. అండ్ చుట్టూ ఉన్న ప్రెషర్ కారణంగా ఆ విమానం మధ్యలోనే సగానికి బ్రేక్ అయిపోయింది. దాంట్లో ఉన్న ఆ హైడ్రోజన్ బాంబులు 2 కూడా బయటకు వచ్చేసాయి. అలా బయటకు వచ్చిన తర్వాత మొదటి బాంబుకి ఇమీడియట్గా పారాచూట్ ఓపెన్ అయింది. అండ్ రెండో బాంబు ఏమో చాలా వేగంగా కిందకి పడడం మొదలుపెట్టింది. గంటకి 700 మైళ్ళ వేగంతో అది నేలని తాకింది. అండ్ ఆ టైంలో అది నేలని తాకినప్పుడు ఒక మెట్రాయిడ్ యొక్క ఇంపాక్ట్ ఎలా అయితే ఉంటుందో, చిన్న సైజు మెట్రాయిడ్, అలాంటి ఇంపాక్ట్ని అయితే అది క్రియేట్ చేసింది. అయితే కేవలం ఆ 2 బాంబుల్లో ఒక బాంబు మాత్రమే కిందకి పడింది, అది మాత్రమే పేలే స్టేజ్కి వచ్చింది అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ బేసిక్గా మనం అనుకున్న దానికి ఆపోజిట్గా జరిగింది అక్కడ. బేసిక్గా ఆ బాంబుల్లో 4 డిఫరెంట్ సేఫ్టీ మెకానిజమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇన్సిడెంటల్ డెటోనేషన్ని ముందుగానే డిటెక్ట్ చేసి ఆపాల్సి ఉంటుంది. రెండో బాంబు విషయంలో అది కొంతవరకు వర్కౌట్ అయ్యింది. అందువలనే అది కాంతి యొక్క వేగంతో కిందకి పడినప్పటికీ కూడా ఆ మెకానిజమ్స్ వర్కౌట్ అవడం వలన అది పేలలేదు. భూమి మీద పడింది కానీ పేలలేదు అది. కానీ మొదటి బాంబు విషయంలో అలా కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొదటి బాంబుకి పారాచూట్ ఓపెన్ అయింది అనగానే చాలామంది ఓకే అది సేఫ్గా ఉంటుంది, అది కిందకి పడిపోయి పేలిపోదు అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ బేసిక్గా అది పేలడానికే ఏర్పాటు చేసిన టెక్నిక్ అది. అంటే ఈ పారాచూట్ ఎందుకు పెట్టారు అంటే విమానంలో ఉన్న పైలట్ ఆ బాంబుని డ్రాప్ చేసిన తర్వాత దానికి చాలా దూరంగా వెళ్లాల్సి ఉంటుంది దాని నుంచి సేవ్ అవ్వాలి అంటే. సో అందుకు కొంత టైం ఇస్తుంది పారాచూట్. అందుకోసం దీన్ని ఏర్పాటు చేశారు తప్పిస్తే దాన్ని పేలకుండా ఆపేందుకు కాదు. అండ్ చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్ బస్ట్ ఎక్స్ప్లోషన్ని ఆన్ చేయగలిగే కెపాసిటీ కూడా ఆ పైలట్ దగ్గరే ఉంటుంది. సో ఆ టైంలో డిస్ట్రక్షన్ భారీ స్థాయిలో జరుగుతుంది. అంటే ఆ పైలట్ చెక్ చేసుకుంటాడు అది ఎంత ఎత్తు వరకు చేరుకుంది, ఆల్మోస్ట్ నేల వరకు చేరుకుందా, అప్పుడు దాన్ని బ్లాస్ట్ చేద్దామా లేదంటే కొంచెం ఎత్తులో బ్లాస్ట్ చేద్దామా, ఇవన్నీ కూడా అతనికి ఇచ్చిన కొన్ని ట్రైనింగ్స్ ఆధారంగా అతనైతే డిసైడ్ అవుతాడు. సో మొదటి బాంబులోని పారాచూట్ ఎప్పుడైతే ఆన్ అయిందో అది ఇమీడియట్గా పేలడానికి సిద్ధమైపోయింది అనమాట. అంటే నేను ఇంకా పేలిపోబోతున్నాను, ఇమీడియట్గా 10,000 మందికి పైగానే చంపైపోతున్నాను అనేది అది డిసైడ్ అయిపోయింది. అండ్ చాలా స్లోగా వెళ్ళడం వలన అది ఎక్స్ప్లోడ్ అవ్వడానికి కూడా మంచి టైం అయితే దొరికింది. కానీ అమెరికా వాళ్ళు చేసుకున్న అదృష్టం ఆ బాంబు కూడా పేలలేదు. మరుసటి రోజు ఉదయం కొంతమంది ఆర్మీ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే 3.5 మీటర్ల ఎత్తున్న 3.8 మెగా టన్నుల వెపన్ ఒక చెట్టుకు చిక్కుబడి ఆగిపోయి ఉంది. అది భూమి మీదకి ల్యాండ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ అది భూమి మీదకి ల్యాండ్ అయినప్పటికీ కూడా అది పేలదు. ఎందుకంటే దాంట్లో చాలా రకాల సేఫ్టీ మెకానిజమ్స్ ఉన్నాయని ఆల్రెడీ తెలియజేశాను కదా. కాకపోతే మన దురదృష్టం కొద్దీ దాంట్లో అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఏదో ఒకటి కూడా కాదు, అన్ని రకాల సేఫ్టీ మెకానిజమ్స్ ఫెయిల్ అయ్యాయి. కానీ ఒకే ఒక సేఫ్టీ మెకానిజం మాత్రమే వర్కౌట్ అయింది అక్కడ. అదే ఒక స్విచ్. ఆ స్విచ్ కనుక ఆన్ అయినట్టయితే అది బ్లాస్ట్ అయిపోయేది కిందకి వెళ్ళగానే. కానీ అదృష్టవశాత్తు ఆ స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి, ఆ స్విచ్ని పైలట్ ఆన్ చేయలేదు కాబట్టి అది బ్లాస్ట్ అవ్వలేదు. లేదంటే ఆ రోజు రాత్రి ఇమీడియట్ ఇంపాక్ట్ కారణంగా కొన్ని వేల మంది అమెరికన్స్ చనిపోయేవారు. ఆ తర్వాత రేడియేషన్ ఎఫెక్ట్స్ కారణంగా కొన్ని లక్షల మంది అమెరికన్స్ చనిపోయేవారు. అయితే ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత యుఎస్ గవర్నమెంట్ దీని గురించి పబ్లిక్గా యాక్సెప్ట్ చేసింది. కాకపోతే ఆ రెండింటిని కూడా మేము ఆల్రెడీ డీయాక్టివేట్ చేసామని తెలియజేశారు. కానీ ఇక్కడే ఒక మేజర్ పాయింట్ ఉంది. 2013 సంవత్సరంలో కొన్ని డాక్యుమెంట్స్ డీక్లాసిఫై అయ్యాయి. ఆ టైంలో మనకి ఆ బటన్ గురించి తెలిసింది. అండ్ అది కంప్లీట్గా పేలబోయే స్టేజ్ వరకు చేరుకుంది. కాకపోతే జస్ట్ మిస్ అయిందని అయితే ఆ టైంలో మనకు అర్థమైంది. అండ్ రెండో బాంబు గురించి కూడా ఆ టైంలోనే మనకు తెలిసింది. రెండో బాంబు సేఫ్గా ఉంది, అది పేలలేదు. కానీ దాన్ని తీయడం కూడా కుదరలేదు, దాన్ని వాళ్ళు రికవరీ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో హైడ్రోజన్ బాంబు పేలకుండా ఆపారు. ఆ ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. కానీ గోల్డ్స్బోరో క్రాష్లో ఎవరూ చనిపోలేదని అయితే చెప్పలేం. ఎందుకంటే ఆ టైంలో ఆ B-52 బాంబర్లో 8 మంది సర్వీస్ మెన్ ఉన్నారు. అయితే ఆ 8 మందిలో 6గురికి మాత్రమే ఎజెక్టర్ సీట్స్ ఉన్నాయి, మిగతా 2కి ఎజెక్టర్ సీట్స్ లేవు. అండ్ ఎజెక్టర్ సీట్స్ ఉన్న వాళ్ళు కూడా 2 చనిపోయారు. కానీ ఎజెక్టర్ సీట్స్ లేని పర్సన్స్ కూడా ఒకరు సేవ్ అయ్యారు. అతను లెఫ్టినెంట్ ఆడమ్ మ్యాటాక్స్. ఈ ఆడమ్ మ్యాటాక్స్ అనే పర్సన్ ఏం చేశారంటే ఆ విమానం కిందకి పడిపోతున్న టైంలో విమానంలోంచి బయటకు దూకేసి తన దగ్గర ఉన్న పారాచూట్ని ఓపెన్ చేసుకొని కిందకి సేఫ్గా ల్యాండ్ అయిపోయాడు. అండ్ ఇప్పటికీ కూడా అలాంటి ఒక B-52 బాంబర్లో ప్రయాణిస్తూ ప్రమాదం జరిగినప్పుడు దాని కాక్పిట్ నుంచి ఎజెక్టర్ సీట్ లేకుండా కేవలం పారాచూట్ ద్వారా సేవ్ అయిన ఏకైక పర్సన్ ఇతను తప్ప ఇంకెవరు కూడా ఇలా సేవ్ అవ్వలేదు.
అయితే ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులు మరియు వారాల తర్వాత ఆ రెండో బాంబు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం చాలా పరిశోధనలు అయితే చేశారు. మొదటి బాంబు అయితే దాదాపుగా లక్షల మందిని చంపైపోయిందని ప్రూవ్ అయింది. కాకపోతే అది అలా పేలకుండా ఉంది అండ్ సింగిల్ పీస్గా ఉంది, అది ఎక్కడ కూడా విడిపోలేదు. సో అందువలన దాన్ని రికవర్ చేయగలిగారు. అండ్ ఆ రికవరీ ప్రాసెస్ కూడా చాలా వరస్టే, ఎందుకంటే అంత ప్రమాదకరమైన బాంబు అని తెలిసి కూడా దాన్ని మళ్ళీ ఒక లారీలో పెట్టి పంపించారు ఆ ఫస్ట్ బాంబుని. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ సెకండ్ బాంబుతోనే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అంటే మొదటి బాంబు మొత్తం ఒక చోటే ఉంది అండ్ అది విడిపోలేదు, సింగిల్ పీస్గా ఉంది కాబట్టి దాన్ని రికవర్ చేశారు. కానీ సెకండ్ బాంబు ఏంటంటే బాగా బుర్రతో నిండిపోయి ఉన్న ఒక పొలంలో సౌండ్ స్పీడ్తో కిందకి చేరుకొని పడింది. అది కూడా 3.8 మెగాటన్ బరువు ఉన్న వెపన్. సో అందువలన అది భూమి లోపల 6 మీటర్ల లోతుకైతే చేరుకుంది. ఆ టైంలో బాంబు అయితే బ్లాస్ట్ అవ్వలేదు, కానీ అది కొన్ని ముక్కలుగా విడిపోయింది. అలా విడిపోయిన టైంలో ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది. బేసిక్గా ఈ హైడ్రోజన్ బాంబ్స్లో 2 సెపరేట్ న్యూక్లియర్ కోర్స్ ఉంటాయి. ఈ కోర్స్ ఏం చేస్తాయంటే మ్యాక్సిమం డిస్ట్రక్షన్ అందిస్తూ ఉంటాయి. సో ఏ ప్రాంతంలో అయితే వీటిని పడేస్తారో ఆ ప్రాంతంలో ఆ 2 కోర్సు కలిసి ఊహించనంత డిస్ట్రక్షన్ చేస్తాయి. అయితే రికవరీ క్రూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మొదటిది అలాగే లార్జెస్ట్ కోరు దొరికింది, కానీ రెండవ కోరు ఏమైపోయింది అనేది వాళ్ళకి తెలియదు. అది అలా బ్రేక్ అయినప్పుడు ఆ భూమి లోపలికి వెళ్ళిపోయింది. సో దాన్ని ఎలాగైనా బయటికి తీయాలన్న ఉద్దేశంతో కొన్ని వారాల పాటు దాని పక్కన ఉన్న ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాస్ను కూడా చాలా ఎక్కువగా తవ్వించారు. బట్ ఎంత తవ్వించినప్పటికీ కూడా ఆ రెండవ కోర్ దొరకలేదు. సో ఇంకా చేసేదేమీ లేక ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మళ్ళీ మట్టితో నింపేసి ఆ ప్రాంతానికి ఎవరూ అడుగు పెట్టనివ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో కొన్ని చెట్లను ఏర్పాటు చేసి ఆ స్థలం మొత్తాన్ని కూడా వాళ్లే తీసేసుకున్నారు. అండ్ ఆ ప్రాంతంలోకి ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరూ వెళ్ళడానికైతే లేదు. ఇదే నేను స్టార్టింగ్లో చెప్పిన కొన్ని చెట్లు ఉన్న ప్రాంతం. సో ఇప్పటికీ కూడా ఆ లాస్ట్ కోరు ఆ ప్రాంతంలోనే ఉంది. ఈ సీక్రెటే నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసిన సీక్రెట్. ఇప్పటికీ కూడా అది కనుక బ్లాస్ట్ అయినట్టయితే డెఫినెట్గా చాలా భారీ స్థాయిలో విధ్వంసం జరుగుతుంది. ఎందుకంటే అది 6 కిలో రాడ్ ఆఫ్ వెపన్ గ్రేడ్ ప్లూటోనియం అది. సో అది కనుక బ్లాస్ట్ అయిందంటే దరిదాపుల్లో ఒక 3-4 కిలోమీటర్ రేడియస్లో చాలా మంది చనిపోతారు అండ్ చాలా వరకు డిస్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అండ్ యుఎస్ ఆర్మీ అందుకని దాన్ని కొనుగోలు చేసి ఎవరిని కూడా ఆ ప్రాంతానికి అయితే రానివ్వకుండా చూస్తోంది అండ్ దాని గురించి మర్చిపోయేటట్టు చేస్తోంది. అండ్ ఆ ప్రాంతంలో అసలు ఏమీ లేదని కూడా తెలియజేసి అందరినీ అదే నమ్మించడానికి అయితే ట్రై చేసింది. బట్ ఎవరు కూడా దాన్ని అయితే నమ్మట్లేదు. అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అయితే ఇప్పటికీ కూడా పంటలు పండిస్తూ ఉంటారు కొంతమంది రైతులు, బట్ ఆ ప్రాంతాన్ని మాత్రం ఏ మాత్రం టచ్ చేయరు. అయితే అసలు ఆ రోజు ఆ B-52 బాంబర్కి ఎందుకు ఫ్యూయల్ లీక్ అయింది, దేని కారణంగా అలా జరిగిందనే దాన్ని కూడా తర్వాత వాళ్ళు ఒక స్టడీలో కనుక్కున్నారు. బేసిక్గా దాని గురించి ముందే ఇన్ఫార్మ్ చేశారు, కానీ ఎవరూ పట్టించుకోలేదంట. అది ఆ తర్వాత తెలిసింది. అసలు ఏం జరిగిందంటే ఆ టైంలో కొత్త విమానాలను తీసుకొని వచ్చారు. అంటే అంతకు ముందున్న బోయింగ్ విమానాలకి మాడిఫికేషన్స్ చేశారు. ఇలా మాడిఫికేషన్ చేయడం వలన వింగ్స్ కొంచెం వీక్గా మారిపోయాయి. కొన్ని సర్టన్ కండిషన్స్ వచ్చినప్పుడు ఆ వింగ్స్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని కారణంగానే దాని నుంచి ఫ్యూయల్ కంప్లీట్గా బయటికి లీక్ అయిపోయింది. సో చాలా సీరియస్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద బాంబర్ ఫ్లైట్లో 2 అణుబాంబుల్ని క్యారీ చేస్తున్న టైంలో అలాంటి ఒక ప్రాబ్లం ఉందని తెలిసి కూడా వాటిని పెట్టి ఎవరైనా సరే అలా తిప్పుతారా, అది కూడా అమెరికా పైభాగంలో? ఒకవేళ అది కనుక బ్లాస్ట్ అయినట్టయితే ఏంటి పరిస్థితి? ఎన్ని వేల లక్షల మంది చనిపోయేవారు. అండ్ ఆ తర్వాత యుఎస్ గవర్నమెంట్ వచ్చి అవును మేము ఈ ప్రాజెక్ట్ చేశామని చెప్పింది. కానీ ఒకవేళ నిజంగా ఆ బాంబు పేలి అందరూ కనుక చనిపోయినట్టయితే యుఎస్ గవర్నమెంట్ నిజంగానే బయట ప్రపంచం ముందుకు వచ్చి మేమే చేశాము ఆ ప్రాజెక్ట్ని, మా కారణంగానే అమెరికన్స్ చనిపోయారని కనుక చెప్పినట్టయితే ఎంత వరస్ట్గా ఉంటుంది. అంటే వేరే దేశస్తులు వాళ్ళ మీద బాంబులు వేసి వాళ్ళు చనిపోయారంటేనే అమెరికన్స్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అమెరికన్స్ అనే కాదు, ఏ దేశానికైనా సరే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది వాళ్ళ దేశం వాళ్ళే వాళ్ళ మీద బాంబులు వేసి, అది కూడా అణుబాంబులు వేసి వాళ్ళందరినీ కూడా చనిపోయేటట్టుగా చేసింది అంటే అది ఎంత పెద్ద దారుణమైన విషయం అది ఏ దేశానికైనా. సో అమెరికన్స్ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకునేవారు. అండ్ జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్గా పదవి ప్రమాణం చేసిన తర్వాత 3 రోజులకి ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ టైంలో జాన్ ఎఫ్ కెనడీ మళ్ళీ రిజైన్ చేయాల్సిన అవసరం కూడా వచ్చేదేమో. అండ్ ఆ టైంలో ఫోకస్ అంతా కూడా కోల్డ్ వార్ మీద నుంచి అమెరికా చేస్తున్న పనికిమాల ప్లాన్ల మీదకి ఎక్కువ డైవర్ట్ అయిపోయేదేమో. ఎందుకంటే కోల్డ్ వార్ కారణంగా చనిపోయిన వాళ్ళకంటే అణుబాంబు కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా ఆ టైంలో. సో ఆ టైంలో చాలా తీవ్రమైన పరిణామాలను ఫేస్ చేయాల్సి వచ్చేది ఒకవేళ ఆ అణుబాంబు కనుక పేలినట్టయితే. బట్ అదృష్టవశాత్తు అదైతే పేలలేదు కాబట్టి మొత్తం అందరూ సేఫ్గా ఉన్నారు. అండ్ ఆ తర్వాత బయట ప్రపంచం ముందుకు వచ్చి అవును ఆ ప్రాజెక్ట్ మేము చేపట్టామని చెప్పగలిగారు. లేదంటే మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా ఉండేది సిచ్యువేషన్ అయితే. బట్ ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఒక అణుబాంబు అలాగే ఉంది. చుట్టుపక్కల 3-4 కిలోమీటర్ల ప్రాంతంలో ఎప్పుడైనా సరే ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఈ అణుబాంబు పేరితే ఫస్ట్ ఇంపాక్ట్ గురయ్యేది, హెవీగా ఇంపాక్ట్ గురయ్యేది ఆ 3-4 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్రాంతాలే కాబట్టి. సో అలా జరగకూడదనే కోరుకుందాం.
సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహితర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.